అనంతపురం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్కు చెందిన 17 ఏళ్ల బాలిక అంకిత ఇంటర్మీడియట్ చదువుతోంది. గత 6 నెలలుగా ఆ బాలిక తలలో నరాలకు సంబంధించిన జబ్బుతో బాధపడుతోంది. నగరంలోని కమలానగర్లో ఉన్న శ్రీనివాస న్యూరో వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఇటీవల పరీక్షలు ఉండడంతో మరింత ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు 3 రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇవాళ ఉదయం రక్తం తక్కువగా ఉందని కొత్తగా రక్తం ఎక్కిస్తున్న తరుణంలో బాలిక చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఆగ్రహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. 6 నెలల నుంచి ఇక్కడే చికిత్సలు తీసుకుంటున్నామని, ఇక్కడ నయం కాదని చెప్తే ఇతర ప్రాంతాలకు వెళ్లేవారమని వాపోయారు. తమకు విషయం చెప్పకుండా పాప చావుకు కారణమయ్యారని కన్నీరు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య అధికారులు, ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కానీ 3 రోజుల నుంచి 6 నెలల నుంచి చూపిస్తున్నాము, తగ్గింది లేదు. కొన్ని రోజులు ఇంటికి పిలిచిపోయినాం. మళ్ళీ రాత్రి 3 రోజుల లోపలికి తలనొప్పి సందని తీసుకొచ్చినాం. మా బాబుకి ఫిట్స్ వచ్చి 6 నెలల నుంచి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. 6 నెలల్లో టాబ్లెట్లు 6 మంత్ జ్వరం వచ్చింది, ఊరికి పోయినా ఏమనుకుండా 6 నెలలు కంపల్సరీగా వాడాలంటే 6 నెలలు అయిపోయింది. ఏదో 2 టాబ్లెట్లు ఇచ్చినా అది డే బై డే మింగల మింగినప్పుడు బ్లీడింగ్ వస్తుంది. అది ఇది ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ అయితే రాండి అన్నాడు. అప్పుడు వచ్చినాం, చూపించుకోమైనాము. మళ్ళా వచ్చి చూపించి ఇప్పటికి మళ్ళా మార్చి 3వ తారీఖు వచ్చినాం. అప్పుడు చూపించుకోమైనాం. మళ్ళీ ఏం సైట్లు అంటే మళ్ళీ 2 వారాలు నెలకోసారి ట్రీట్మెంట్ వేసారు. 2 వారాలకు ఒకసారి చేయాలంటే మళ్ళీ 18వ తారీఖు వచ్చినాం. 18వ తారీఖు చూసి అవన్నీ చేసి ట్యాబ్లెట్లు అవి మింగడం అనేవి స్టాప్ చేసేసేయి. బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కువ ఇప్పించాలంటే సరే సార్ ఇప్పుడు బ్లడ్ ఎక్కియాలంటే ఇప్పటికంటే నా దగ్గర డబ్బు లేవు, ఇంటికి పోయి గంట లోపల వస్తాను, పోయి తోలుకొని వేరేతో డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడంటే డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ 9:30కు పోయినాము. మళ్ళీ వచ్చి 11 గంటలకు వచ్చినాం. 11 గంటలకంటే ఇది వచ్చి బెడ్ ఫీజు వచ్చి 700, బ్లడ్ మారిస్తే 1500, వేరే డాక్టర్ని పిలిపిస్తే ఆయనకి సపరేట్ డబ్బులు అని అన్నాడు. సరే ఇంత డబ్బు అయితే నేను ఎంత కట్టంటే 15,000 డౌన్ పేమెంట్ కట్టాలంటే 15,000 కట్టినా. 15,000 కడతాను, బ్లడ్ ఎక్కియాలి అన్నాడు. అప్పుడు నైట్ వచ్చాను. నైట్ వస్తే ఇప్పుడు టైం అయింది కదా, బ్లడ్ ఎక్కిచ్చే కాదన్నారు. సరే నైట్ అయిపోయిందంటే మళ్ళీ పొద్దున్నే కానీ 11 గంటల వరకు వచ్చి కనీసం బ్లడ్ తీసుకురావు, బ్లడ్ బ్యాంకులు అనలే. 11 గంటల కాడ పోయి అప్పుడు మీ బాబుకి బ్లడ్ తీసేకి రావడం లేదు, స్పెషలిస్ట్ పిలిపిల్ల అది తొడలో తీయాలా అది అని 11 గంటల డిలే చేసినాడు. 11 గంటల కాడ అటుపోయి బ్లడ్ తీసుకొని వస్తే అప్పుడు బ్లడ్ ఎక్కించినాడు. ఎక్కించిన తర్వాత మళ్ళా ఒకటి ఎక్కించినాడు. మళ్ళీ వచ్చి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, దాని పేరు తెల్లు. అవి 3 ఎక్కించినా, ఇవి ఎక్కించినారు. నైట్ ఇంకోటి ఎక్కిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఆయాసం ఉంది సార్ పాపకి, ఆయాసం పోతుంది, గసపోతుంది, దగ్గు వస్తుంది అంటే మీరు ఇంకో బ్లడ్ తీసుకురండి, అది ఎక్కిచ్చేసి ఇంకా అట్లాంటి ఏ ప్రాబ్లం ఉండవన్నారు. నైట్ ఎక్కించినారు. పొద్దున్నకి లేదు పాప. నైట్ అంతా అరుస్తుంది పాప. సార్ అరుస్తుందంటే ఇది మామూలేలే మా బాబు, ఇది మామూలేలే అని అంటారు. పొద్దున్న 6 గంటలకు నా భార్య పోతే నేను పోతే నోటంటి బుర్రకు వస్తుంది. వాళ్ళు తుడసలేదు, నేను తుడుస్తుంటే వచ్చి డాక్టర్ చేయండి అంటే డాక్టర్ వస్తున్నాడు. చెప్పిన అద్దె వస్తాడు. ఇంతవరకు ఇంకా రాలేదంటే సార్ ముఖం కడుక్కోవాలి కదా, రెడీ కావాలి కదా, వచ్చేది చెప్పినాం వచ్చామని. అంతా అయిపోయిన గంట తర్వాత వచ్చినాడు. అంటే అయిపోయిన గంట కాదు, మా పాపకి సీరియస్ ఉన్న తర్వాత గంట తర్వాత వచ్చాడు. అప్పుడు వచ్చి మేము బ్లడ్ ఎక్కిచ్చాము, అది హార్ట్కి పోయింది, మా చేతులు ఏం లేదు. పాప పేరు అంకిత, వాళ్ళ ఫాదర్ పేరు రాజు, ఫాదర్ని. సార్ నిన్న ట్యాబ్లెట్లకి 10,000 అయింది. ముందంతా ఇచ్చిపెట్టు, ఇప్పుడు ఈయన 2 రోజులకే 30,000 దగ్గర. డాక్టర్ నైట్ ఇంకో బ్లడ్ ఎక్కిస్తే అమ్మ నార్మల్ అవుతుంది, బ్లడ్ ఉంది కదా, ఇంతకు ముందు ట్యాబ్లెట్లు మీకు ఇచ్చినా కదా ఏంటో ఆ ట్యాబ్లెట్లు అన్నీ బంద్ చేసేయి అన్నారు. బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది అన్నారు.